హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సెకండ్ వీక్ వ్రతం చేసుకోవడం కుదరలేదు, సో థర్డ్ వీక్ వ్రతం చేసుకున్నాను. దానికోసం నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను, వ్రతం ఎలా జరిగింది అనే దానికోసమే ఈ వ్లాగు. వెడ్నెస్డే రోజంతా షాపింగ్ పనులు పెట్టుకున్నాను. లైక్ చూస్తున్నారు కదా, పట్టీలు తీసుకున్నాను. నెక్స్ట్ అమ్మవారి ఫేసు, పూజకు కావాల్సిన సామాన్లు. అమ్మవారి ఫేసు ఉంది కానీ మళ్ళీ ఇంకొంచెం మంచిగా ఉండాలని చెప్పి ఇంకొంచెం తీసుకున్నాను. సో వెడ్నెస్డే అంతా షాపింగ్ పనులు అయిపోయాయి. ఇది నెక్స్ట్ థర్స్డే రోజు ఏంటంటే పూర్తిగా ఇంట్లో పనులే. లైక్ గడపకి దండలు గుచ్చుకోవడము, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ. నైవేద్యం కోసం నెయ్యి అవసరం పడుతుంది కదా, సో నెయ్యి కూడా నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను. థర్స్డే మార్నింగ్ ముందు రోజు నైటే కలెక్ట్ చేసిన మిగడంతా నేను ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం పెరుగు యాడ్ చేసి బయటే ఉంచేసాను. థర్స్డే మార్నింగ్ లేచిన తర్వాత పూజ టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత నెయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. మిగుళ్ళు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కూలింగ్ వాటర్తో మిక్సీ పడితే వెన్న అనేది కొంచెం గట్టిగా వస్తుందన్నమాట, లేదంటే కొంచెం వాటరీగా అయిపోతుంది. సో కూలింగ్ వాటర్తో తిప్పుతున్నాను నేను. వెన్నంతా తీసేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనం నెయ్యి స్టోర్ చేసుకున్నప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. నెయ్యి మరుగుతున్నప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా మరగడానికి అండ్ కొంచెం మాడిపోవడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసాదాల కోసం నెయ్యి ఫ్రెష్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా వెయిట్ చేసిన డే అయితే వచ్చేసింది. సెకండ్ వీక్ హాలిడే ఉంది కానీ థర్డ్ వీక్ హాలిడే ఉండదు కదా పిల్లలకి. సో మార్నింగ్ 3 లేచి అన్ని పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ప్రశాంతంగా పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ టైం నేను అమ్మవారిని ఇలా రెడీ చేయడం. ఎప్పుడు కలశంకి అమ్మవారి ఫేస్ పెడతాను అంతే. ఈసారి కొంచెం ట్రై చేద్దామని చెప్పి బిందెకి కొంచెం ఒక బ్లౌజ్ పీస్తో రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారిని నేను నైటే రెడీ చేసి పెట్టేశాను, మార్నింగ్ కొంచెం పని ఈజీ అవుతుంది అని. అమ్మవారిని అలంకరణ కోసమే పెట్టాము, మెయిన్ పూజ అంతా కలశానికే ఉంటుంది. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేస్తున్నాను. ఇంకా అన్ని నైవేద్యాలు, పండ్లు, పూజకి దీపం, పూజ కావాల్సిన సామాన్లు అన్నీ సర్దేసి ఇంకా లేవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను అన్నమాట. నాకైతే అమ్మవారు చాలా అందంగా కనిపిస్తున్నారు. అసలు ఫస్ట్ టైం కదా, ఎలా రెడీ చేస్తానో ఏంటో అస్సలు ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అని. ఇంట్లో ఉన్న జ్యువెలరీతోనే కొంచెం అలా సెట్ చేశాను, కానీ చాలా చాలా అందంగా వచ్చారు. సెకండ్ వీక్ పూజ జరగలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను, కానీ చాలా చాలా బాగా జరిగింది థర్డ్ వీక్ పూజ. సెకండ్ వీక్లో కొన్ని సామాన్లు సెట్ అవ్వలేదు, ఇంకా సర్లే అని చెప్పి వదిలేశాను. టైం దొరికింది కదా, సో మిగిలినవి కూడా తెచ్చుకొని చాలా బాగా చేసుకున్నాను పూజ. చాలా బాగా జరిగింది.
పూజ అయిపోయింది. మా వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఇయర్లో ఒక్కరోజే కదా ఇలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం. 4 years నుంచి ఒక ఇయర్ పూజ జరగడం, ఇంకొక ఇయర్ జరగకపోవడం ఇలా జరుగుతుంది. ఇంక ఇయర్ నుంచి ఏ ఆటంకం రాకుండా ఎవ్రీ ఇయర్ పూజ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. వీళ్ళు మా పిన్ని బాబాయ్, అంటే మా వారి అక్క బావ. ఫస్ట్ వీళ్ళకి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే ఇంకా మా నైబర్స్, చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసేసుకున్న తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఫుడ్ తినేసి ఈవినింగ్ కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాను. నేను ఎలా రెడీ అయ్యాను, నా అవుట్ఫిట్ ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. స్టార్ట్. ఇంకా ఈవినింగ్ పూజ చేస్తాను. శ్రావణ మాసంలో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ లలిత పారాయణం చదువుతాను. సో ఈరోజు కూడా లలిత పారాయణం చదువుకొని అమ్మవారి పూజ చేశాను. ఇలా లైట్స్ ఆపేసి ఆ దీప వెలుగులో అమ్మవారిని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.